జై శ్రీమన్నారాయణ. నేను డింగర్ నరసింహాచార్యుడు, శ్రీ లక్ష్మీ నరసింహ జ్యోతిష్యాలయం, వనస్థలిపురం. పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. సింహరాశి వారి యొక్క ఆదాయము 2, వ్యయము 11, పూజితము 4, 7 అవమానం. సింహరాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయంలో తక్కువగా ఉంది. ఇక ఈ సింహరాశి వారికి గురువు 11వ స్థానము, 12వ స్థానము, 1వ స్థానంలో ఉన్నాడు. గురువు 11వ స్థానంలో ఉండడం చేత మార్చి 13వ తేదీ నుంచి మే 31 వరకు అనుకున్నటువంటి పనులు జరుగుతాయి. ఉద్యోగ వృత్తి రంగాలలో గుర్తింపు సాధిస్తారు. జూన్ 1వ తేదీ నుండి 2027 మార్చి వరకు కూడా గురువు 12వ స్థానమైనటువంటి 12వ స్థానంలో ఉంటాడు. ఏది కర్కాటక రాశి. తర్వాత 1వ స్థానం సింహరాశిలో, మళ్ళీ 12వ స్థానంలోకి పరిభ్రమిస్తాడు. ఈ 12, 1 స్థానాలు గురువుకు నీచ స్థానాలు కాబట్టి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఏర్పడతాయి, కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి, ఉన్నత స్థానాన్ని పొందలేకపోతారు, మానసిక బాధలు ఎక్కువగా ఉంటాయి. ఇక శనీశ్వరుడు 8వ స్థానంలో అష్టమ శనిలో ఉన్నాడు. వీరికి దేశీ విదేశీయ ప్రయాణాలు ఖచ్చితంగా జరుగుతాయి. గృహంలో ఇబ్బందులు ఏర్పడతాయి, మానసిక వేదనకు గురవుతాడు, అనారోగ్యాలు కూడా కొంచెం వచ్చేస్తాయి, కొత్త కొత్త రోగాలు ప్రబలే అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక ఈ సింహరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో బాగా చెడుగా ఉంది. వీరు తప్పనిసరిగా శనీశ్వరుడి తర్వాత గురుగ్రహానికి జప, హోమ, తర్పణ దానాలు చేయవలసిందే. 1 సంవత్సర కాలం పాటు ప్రతి గురువారం, ప్రతి శనివారం నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసి, గురువారం రోజున గురువుకు 16 ప్రదక్షిణాలు చేసి శనగల నైవేద్యం పెట్టండి. శనీశ్వరుడికి శనివారం నాడు 19 ప్రదక్షిణాలు చేసి నల్ల నువ్వుల నైవేద్యం పెట్టండి. దీనివలన వారి కర్మ తొలగిపోయి గ్రహస్థితి అనుకూలంగా ఏర్పడి కష్టతరమైనటువంటి పనులు కూడా సునాయాసంగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సింహరాశి వారు ఈ పరాభవ సంవత్సరంలో అతి జాగ్రత్తగా ఉంటూ వారి యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. జై శ్రీమన్నారాయణ.